టీఎంసీని ఓడించిన బీజేపీ సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరన్న అంశంపై ఇవాళ రేపు ఢిల్లీలో బీజేపీ సమాలోచనలు చేయబోతోంది. అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ బెర్తులు ఫైనల్ చేయబోతోంది బీజేపీ హైకమాండ్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో కూడిన పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం రేస్లో సమీక్ భట్టాచార్య, సువేందు అధికారి, సునీల్ బన్సల్, మంగల్ పాండే, అమిత్ మాలవియా పేర్లు వినిపిస్తున్నాయి. రైట్, ఇక వెస్ట్ బెంగాల్లో ప్రెసెంట్ ఇటు బీజేపీ గెలిచింది. అయితే సీఎం ఎవరు అనే క్వశ్చన్ ఇంకా బంగ్లా ప్రజల్లో వినిపిస్తున్న అంశం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే సీఎం పోటీలో ఉన్న అభ్యర్థులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి డెసిషన్ హైకమాండ్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాజ్, పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో ఇప్పుడు సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. తొలిసారి బెంగాల్ గడ్డపైన సీఎం పీఠం మీద కూర్చునే ఆ అదృష్టవంతుడు ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు సువేందు అధికారి, మరోవైపు బీజేపీ అధ్యక్షుడు, కీలక వ్యక్తులందరూ కూడా, ఆశావాహులందరూ కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఈరోజు రాత్రి, రేపు ఇటు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది. ఈరోజు జరగబోయే సమావేశంలో కీలకంగా ప్రధానంగా డిప్యూటీ సీఎం కానీ క్యాబినెట్కి సంబంధించి బెర్తులు, మరోవైపు సీఎం ఎవరు అనే దానిపై మాత్రం ఫైనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు అమిత్ షాతో మొదటి సమావేశంతో, తర్వాత నితిన్ నబీన్తోనూ కీలక వ్యక్తులందరితో కూడా ఈరోజు బీజేపీ అధిష్టానం సంబంధించిన వ్యక్తులతో ఇటు సువేందు అధికారి, కీలక నేతలందరూ కూడా సమావేశం కానున్నారు. ఈరోజు సాయంత్రానికి వీరంతా కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఈరోజు రాత్రి బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం అంతా చర్చించిన తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఫైనల్ అయిన తర్వాత 10వ తారీఖు లోపే 9వ తేదీనే ఘనంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్లో నిర్వహించాలని కూడా బీజేపీ భావిస్తోంది. అంటే కొన్ని దశాబ్దాల తర్వాత, దాదాపు 50 సంవత్సరాల తర్వాత బెంగాల్ గడ్డపైన బీజేపీ జెండా పాతింది. దానిలో భాగంగానే సీఎం పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా సునీల్ బన్సాల్ కానీ, మంగల్ పాండే, మరోవైపు దిలీప్ ఘోష్, సమీక్ భట్టాచార్య పేర్లు కూడా ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇక్కడ తెర మీద ఉండి ఆ టీఎంసీని ఎదుర్కొన్నది సువేందు అధికారి. ఎక్కడ చూసినా ప్రసార మాధ్యాల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా హాట్ టాపిక్గా మారింది మాత్రం సువేందు అధికారి. 2 చోట్ల పోటీ చేయడం, ఇటు నందిగ్రామ్ నుంచి, భవానీపూర్ నుంచి పోటీ చేసి 2 చోట్ల కూడా ఘన విజయం సాధించారు. గతంలో టీఎంసీ నుంచి వచ్చిన సువేందు అధికారి, టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా ఉన్న సువేందు అధికారి అక్కడ ప్రాధాన్యత తగ్గడం, అభిషేక్ బెనర్జీకి ప్రాధాన్యత పెంచడం వల్ల అక్కడ మమతా బెనర్జీతో విభేదించి బీజేపీకి రావడం, బీజేపీలో కీలకంగా మారడం, తర్వాత 2021 జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించడం, మళ్ళీ ఇప్పుడు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఘన విజయం సాధించడం. అంటే ఒకవైపు నందిగ్రామ్లో 10,000 ఓట్లకు పైగా ఘన విజయం సాధించారు ఓట్లతో. మరోవైపు ఇటు భవానీపూర్లో కూడా నిన్న రాత్రి వరకు కూడా కీలకంగా ఉత్కంఠ రేపింది. భవానీపూర్లో ఎవరు గెలుపొందుతారు, 16వ రౌండ్ వరకు కూడా విజయం అనేది మమతా బెనర్జీ వైపు ఉన్నప్పటికీ కూడా 16వ రౌండ్తో అక్కడ తారుమారయ్యే ఫలితాలు. 5,000 ఓట్లతో మొదట 554, ఆ తర్వాత 6,000, 8,000, తర్వాత ఫైనల్గా 15,000 ఓట్ల మెజారిటీతో సువేందు అధికారి మమతా బెనర్జీపై విజయం సాధించారు. కానీ ఇక్కడ నేనే గెలిచాను, ఇక్కడ అవకతవకలు జరిగాయి, మళ్ళా బౌన్స్ బ్యాక్తో మేమే ముందుకు వస్తామనేది కూడా మమతా బెనర్జీ నిన్న ఈ ఫలితాల తర్వాత విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల విధానానికి సంబంధించి కానీ, ఫలితాలకు సంబంధించి ప్రధానంగా ఈ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దానికన్నా ముందు ఇప్పుడు సుదీర్ఘంగా బెంగాల్లో ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించింది లేదు, సీఎం పీఠ మీద ఎవరు కూర్చునేది లేదు. తొలిసారిగా బీజేపీ గడ్డపైన, ఇటు బెంగాల్ గడ్డపైన బీజేపీ జెండా పాతింది. సీఎం పీఠ మీద కూర్చునే తొలి అదృష్టవంతుడు, తొలి సీఎం ఎవరు అనే దానిపై మాత్రం ఇంకా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అందరి చూపు మాత్రం సువేందు అధికారి వైపే చూపిస్తున్నప్పటికీ కూడా సువేందు అధికారికి ఇస్తారా, లేదా పార్టీలో ఉన్న ఇంకెవరికైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సింది. గతంలో కూడా మనం పంజాబ్, రాజస్థాన్, ఒడిశా పరిణామాలు చూసాం. అక్కడ బీజేపీ విజయం సాధించినప్పటికీ తెర మీదకు వచ్చిన పేర్లని పక్కన పెట్టి అనూహ్యంగా ఎవరికి తెలియని వ్యక్తుల పేర్లు తెర మీద తీసుకొచ్చి అక్కడ సీఎం పీఠ మీద కూర్చోబెట్టిన పరిస్థితి కనిపించింది. గతంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఇటు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు 3వ సారి
ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు సువేందు అధికారి కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన సువేందు అధికారికి, మమతాను ఓడించిన సువేందు అధికారికే ముఖ్యమంత్రి పీఠం కట్టబెడతారా? ఇంకా అధిష్టానం మోదీ, అమిత్ షా ద్వయం ఎవరికి పట్టం కట్టబోతున్నారు, వారి బదులు ఎవరి పేరు ఉందనే దాంట్లో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు కీలక సమావేశం అనేది ఈ రోజు రేపు ఢిల్లీ వేదిక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సువేందు అధికారి, అమిత్ మాల్వియా, మరోవైపు ఇతర భట్టాచార్య కానీ, దిలీప్ ఘోష్ కానీ ఇతర నేతలందరూ కూడా ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ముందు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై చర్చిస్తారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం ఒకరుంటారా, ఇద్దరుంటారా, ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఇద్దరు లేదా ఒకరిని నియమించే అవకాశం కనిపిస్తుంది. అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ అని కూడా చూసుకుని అక్కడ క్యాబినెట్ రూపకల్పన జరగబోతుంది. అంటే సుదీర్ఘంగా చాలా కాలం తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాబట్టి అన్ని ఈక్వేషన్స్ను, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని, మంత్రివర్గ విస్తరణ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నిన్న విజయం తర్వాత, విక్టరీ తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. ఇప్పుడు విజయం సాధించాం కాబట్టి అంటే వారి మీద పగ తీర్చుకోవడం అనేది చేయొద్దు, ఎవరిపైన దాడులు చేయొద్దు. బీజేపీ వాళ్ళు మార్పు కోరుకుందాం, మార్పుని తీసుకొద్దాం, బెంగాల్లో అందరినీ కూడా కలిసిమెలిసి పనిచేద్దామనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఎవరిపై దాడులు చేయొద్దంటూ కూడా బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా అందరూ కలిసి ఉండాలి, బీజేపీ ఆధ్వర్యంలో బెంగాల్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేది కూడా ఇటు బీజేపీ నేతలకు మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు బెంగాల్ గడ్డపై జెండా పాతినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు, తొలిసారి సీఎం పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు అనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఢిల్లీ వేదికగా ఈ రోజు రేపు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ బెంగాల్లో సీఎం పదవి కోసం పోటీలో ఉన్న నలుగురు అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ గా మనకు కనిపిస్తున్నారు. కొంతమందికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది, కొంతమందికి ఇటు బీజేపీ భావాజాలం ఎక్కువగా ఉంది, ఇంకొంతమందికి ఇటు బంగాల్లో ఉన్న ప్రజల ఆదరణ ఉంది. సో వీళ్ళ నలుగురులో ఒకరిని మాత్రమే చూస్ చేసుకోవాలి కాబట్టి మిగతా ముగ్గురిని బుజ్జగించడానికి ఎలాంటి క్యాబినెట్ సీట్స్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి? సెంట్రల్ క్యాబినెట్ లో వాళ్ళకి ఏమైనా చోటు దక్కుతుంది అనుకోవచ్చా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రైట్, ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఆర్ఎస్ఎస్ ప్రభావం అనేది కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన డోర్ టు డోర్ వారు క్యాంపెయిన్ చేయడం కానీ ఈ గెలుపులో, బీజేపీ గెలుపులో వారు కూడా కీలకంగా వ్యవహరించారు. దానిలో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని ఎంపిక చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలను కూడా బీజేపీ అధిష్టానం తీసుకొనింది. దానిలో భాగంగా సువేందు అధికారికి ఇస్తారా, లేదా ఇతర ఆశావాహులు ఎవరుతున్నారు కీలక నేతలు వారికి ఇస్తారా? అంటే వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అతనికి ఇస్తే మిగతా పార్టీ నేతలందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉందా? ఒకవేళ వ్యతిరేకిస్తే వారిని ఏ విధంగా బుజ్జగించాలి, వారికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ రాష్ట్ర క్యాబినెట్లో ఇవ్వాలి అనే అంశాలన్నింటిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఇక్కడ తెర మీద కనిపిస్తుంది మాత్రం అంతా నడిపించింది సువేందు అధికారి అనేది కూడా ప్రధానంగా అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందరూ కూడా ఆయన మద్దతుదారులు సువేందు అధికారికి ముఖ్యమంత్రి పీఠం అనేది కట్టబెట్టాలి, ఆయన సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలనేది కూడా వారంతా కూడా సువేందు అధికారి మద్దతుదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ అధిష్టానం బదులు ఏముంది? అమిత్ షా, మోదీ ద్వయం ఏం నిర్ణయం తీసుకుంటారు? వీరికి మిగిలిన ఆశావాహులు ఎవరుతున్నారో అమిత్ మాల్వియా కానీ, మరియు భట్టాచార్య కానీ, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సల్, మంగళ్ పాండే వంటి నేతలకు ఎటువంటి క్యాబినెట్ బర్తులు కానీ కీలక శాఖలు కేటాయిస్తారా, వాటిలో ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారు అనేది కూడా అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు తెలిసే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు రేపు ఢిల్లీ వేదికగా బీజేపీ అధిష్టానం పెద్దలతో కీలక సమావేశం జరగబోతుంది. దానితో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా బీజేపీ కేంద్ర కార్యాలయం జరగనుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అబ్జర్వర్స్ను, బెంగాల్కు కొంతమంది అబ్జర్వర్స్ను కేంద్ర మంత్రులను నియమిస్తారు. నియమించిన తర్వాత అక్కడ పార్టీ కేడర్ మొత్తం 207 స్థానాలు, 234 స్థానాల్లో ఒక స్థానానికి ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫాల్తా నియోజకవర్గంలో 285 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దానికి 21వ తేదీన ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు 233 స్థానాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. దాంట్లో 207 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ 207 మంది ఎమ్మెల్యేలతో ఎవరైతే ఒక అబ్జర్వర్స్ పరిశీలకులను నియమిస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధిష్టానం నియమించిన తర్వాత వారు అక్కడున్న ఎమ్మెల్యేలందరితో కూడా చర్చించి ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి క్యాబినెట్ బెర్తలు ఇవ్వాలి, ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది కూడా మొత్తం తెలుసుకున్న తర్వాత ఒక నివేదికను బీజేపీ అధిష్టానానికి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత వారి నుంచి సేకరించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని, మరోవైపు క్యాబినెట్ బెర్తలను వారికి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఘన విజయం తర్వాత బెంగాల్లో
సుదీర్ఘకాలం తర్వాత ఘన విజయం తర్వాత సీఎం పీఠ మీద కూర్చోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరిని బీజేపీ అధిష్టానం కూర్చోబెట్టబోతోంది. ఎవరే మేము మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం కాబట్టి పార్టీ అధికారం లేకపోయినప్పుడు కూడా పార్టీని అధికారంలో తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి, పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎవరిని కూడా నష్టపోకుండా పార్టీని విడిగి వెళ్లకుండా ఉండే విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ క్యాబినెట్లో కీలక శాఖలు వారందరూ కూడా కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వారందరినీ కూడా బుజ్జగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ సువేంద్ర అధికారితో పాటు మొత్తం 4-5 ఆశావాహులు ఉన్నారు. కాబట్టి మరి సువేంద్ర అధికారికి ఇస్తారా, ఒకళ్ళు సువేంద్ర అధికారికి ఇవ్వకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై కూడా ఇంకా చూడాల్సింది. ఇప్పుడు ఆయన 2 చోట్ల కూడా మమతాను ఎదిరించి విజయం సాధించారు. ప్రతి ఒక్క చోట కూడా ఫేజ్ ఆఫ్ ద ఎన్నికలుగా పశ్చిమ బెంగాల్లో ఆయన క్యాంపెయినింగ్ చేశారు. 2 చోట్ల గెలుపొందడంతో పాటు మమతకు వ్యతిరేకంగా కూడా చాలా గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరందంటూ మాత్రం బీజేపీ అధిష్టానం ఈ రోజు రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత అబ్జర్వర్స్ని నియమించి అక్కడ నివేదికను తెప్పించుకుని అధికారికంగా సీఎం అభ్యర్థిని ప్రకటించే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సటస్. థ్యాంక్ యూ శివ. Love